నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది జగన్ కోటను బద్దలు కొట్టడానికి మిసైల్లా దూసుకొచ్చారు వైఎస్ షర్మిల వస్తూనే వైసీపీ కీలక ఓటు బ్యాంకుపై గురిపెట్టారామె జగన్ సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు నోరెత్తలేని విధంగా ఆరోపణల అస్త్రాలు సంధిస్తున్నారు సొంత చెల్లెలే తనపై యుద్ధం ప్రకటించడంతో కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో షర్మిల ఆపరేషన్ ఏంటి జగన్ ఎందుకింత పరేషాన్ అవుతున్నారో తెలుసుకుందాం ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనూహ్యంగా మలుపులు తిరుగుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్నాయి మరోవైపు జగన్ అనుకూల ఓట్లలో చీలిక తేవడానికి ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు జగన్ సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలే గత ఎన్నికల్లో వీళ్ళంతా జగన్ కే జై కొట్టారు అప్పుడు వైసీపీకి వచ్చిన మొత్తం ఓట్లలో వీరి వాటా దాదాపు సగం అంటే మైనారిటీ ఓట్లు జగన్ రెడ్డికి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు వైసీపీకి ముఖ్యమైన ఈ ఓట్లను కాంగ్రెస్ గూటికి చేర్చడానికి తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే క్రిస్టియన్ కార్డు బయటకు తీశారు వైఎస్ షర్మిల మణిపూర్లో అల్లర్లు చర్చిల దహనం క్రిస్టియన్ అయినా తనకు ఎంతో బాధను కలిగించిందని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే ఈ మాటలు రిపీట్ చేశారామె అంతటితో ఆగకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు ముందుగా తనను తాను మైనారిటీగా ఎస్టాబ్లిష్ చేసుకున్న షర్మిల తర్వాత వైసీపీని బీజేపీతో ముడిపెట్టడం ద్వారా మైనారిటీలను జగన్ రెడ్డికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న జగన్ ప్రభుత్వానికి షర్మిల ఎంట్రీ పెద్ద తలనొప్పిగా మారింది షర్మిల విమర్శలను తిప్పికొట్టడానికి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు మరోసారి అరిగిపోయిన రికార్డునే ఆశ్రయించారు జగన్ రెడ్డిపై ఆయన ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా వైసీపీ చేసే పని ఒకటే వారిని టీడీపీ అధినేత చంద్రబాబుతో ముడిపెడతారు జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను బాబును దత్తపుత్రుడు అంటూ హేళన చేయడం ఈ వ్యూహంలో భాగమే ఇతర పార్టీల్లో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా షర్మిల పేరెత్తకుండా ఇలాంటి పరోక్ష విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో మాత్రం జగన్ సోదరికి వ్యతిరేకంగా నెగిటివ్ ప్రచారం ప్రారంభించేసింది వైసీపీ పేటీఎం బ్యాచ్ అన్నా చెల్లెళ్ల పోరుతో వైసీపీ శ్రేణులలో గందరగోళం మొదలైంది వైఎస్ఆర్ అభిమానులమని చెప్పుకునే జగన్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిలను విమర్శించడానికి తటపటాయిస్తున్నారు అందుకే జగన్ బంధువులు సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి మాత్రమే షర్మిలపై అటాక్ చేస్తున్నారు వీరిపై రివర్స్ కౌంటర్లు వేయడానికి షర్మిల ఏ మాత్రం వెనుకాడట్లేదు రాష్ట్రంలో అభివృద్ధి చూపిస్తా రమ్మని వైవి సుబ్బారెడ్డి సవాల్ చేస్తే ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి టైం మీరు చెప్తారా నేను చెప్పాలా అంటూ బాలయ్య డైలాగ్స్ తో పంచిచ్చారామె టికెట్ దక్కని వైసీపీ నాయకుల్లో చాలా మంది షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి వంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ మేరకు ప్రకటనలు కూడా చేశారు ఎన్నికల నాటికి మరింత మంది జగన్ పార్టీ నాయకులు హస్తం చేయి పట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది లీడర్స్ తో పాటు క్యాడర్ కూడా పార్టీని వీడితే వైసీపీకి కష్టాలు తప్పవు మరోవైపు క్రైస్తవ మత ప్రచారకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ వైసీపీ ఓటు బ్యాంకు పై గురిపెట్టారు ఈ రిలేషన్షిప్ ని ఉపయోగించుకొని మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు బ్రదర్ అనిల్ ఇప్పటికే ఆయన ఏపీలోని ముఖ్య పట్టణంలోని క్రైస్తవ మత పెద్దలతో మంతనాలు ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనంత మందిని హస్తంగూటికి చేర్చాలని కంకణం కట్టుకున్నారు సొంత పార్టీ నాయకులతో పాటు సొంత కుటుంబ సభ్యులే జగన్ రెడ్డికి ఎదురు తిరిగారు 4.5 ఏళ్లకు పైగా జగన్ విధానాలతో నష్టపోయిన వాళ్ళు కష్టాలు అనుభవించిన వాళ్ళు టైం కోసం ఎదురు చూస్తున్నారు సమ్మెలు ఆందోళనలు చేసి ఓడిపోయిన చిరు ఉద్యోగులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఈ సమస్యలకు తోడు షర్మిల కూడా జగన్ రెడ్డిపై అటాక్ ప్రారంభించడంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల్ని టెన్షన్ పెడుతుంది